నమస్తే అండి అందరికీ. నేను మీషోలో తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. సో శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మంచి క్వాలిటీతో ఉంది అండి. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. అలానే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది. వెయిట్‌తోని కంపేర్ చేస్తే ఇక్కడే తక్కువగా ఉంది అండి. ఈ ఫస్ట్ శారీ చూడండి, మనకు బ్లాక్ కలర్‌లో అయితే తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండి. ఇది ఓన్లీ బ్లాక్ కలర్‌లో మాత్రమే ఉంది ఈ శారీ వచ్చేసి. అండ్ మనకు కింది సైడ్ చూసుకుంటే మంచి వర్క్ ఇచ్చారు చూడండి. సిల్వర్ విత్ గోల్డ్‌తోని కొంచెం పెద్ద లీవ్స్ ఉంటాయి కదండీ ఆకు, దాని మోడల్‌లో వచ్చింది అండి. చాలా బాగుంది. ఆ జరీ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకు కొంచెం జార్జెట్ టైప్‌లో వచ్చేసి బాగా షైన్ అవుతుంది అండి. పేరప్ చేసుకున్నా కూడా మంచిగా షైనీ లుక్ వస్తుంది. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ కానీ, దీని బ్లౌజ్ ఇంకా నచ్చింది అండి. ఓవరాల్‌గా శారీ బాగుంది. అండ్ దీని వాష్ ఎలా చేయాలి అంటే, జస్ట్ మనకు షాంపూ వాష్ లేదా రోలింగ్ లేదా డ్రై క్లీనింగ్ అండి. అంతేకాని మిషన్‌లో మాత్రం యూజ్ చేయకండి. డెఫినెట్‌గా శారీ అయితే మనకు చిన్నగా అయిపోతుంది. లైక్ మొత్తం ముడత ముడత వస్తుంది అండి. దీని బ్లౌజ్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. మనకు హాఫ్ వర్క్ బ్లౌజ్, హాఫ్ వర్క్ కూడా వర్క్ వచ్చింది అండి. అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు సిల్వర్ విత్ గోల్డ్ జరీతోని. మనకు ఫ్రంట్ అనుకుంటే ఫ్రంట్, లేదనుకుంటే మనకు బ్యాక్ కావాలి అనుకుంటే అలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. శారీకి అయితే 10/10 ఇవ్వచ్చు. వన్ మోర్ శారీ. ఇది అయితే చాలా బాగుంది. శారీ వచ్చేసి మనకు కొంచెం నెట్ టైప్‌లో ఉంటుంది అండి. ఆర్గంజా నెట్ టైప్‌లో ఉంటుంది శారీ. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. కాకపోతే కొంచెం ప్రైస్ లిటిల్ బిట్ ఎక్కువైందేమో అనిపించింది అండి. సో వర్క్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మనకు లైక్ కొంచెం కుందన్ వర్క్ టైప్‌లో కట్ వర్క్ వచ్చింది. అలానే సీక్వెన్స్ టైప్‌లో బుటాస్, చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ అయితే ఇచ్చారు అండి పళ్ళులో. డౌన్ చూసుకుంటే మనకు మొత్తం అంతా కూడా కట్ వర్క్ అయితే వస్తుంది. అది కూడా మనకు గోల్డ్ జరీతో వచ్చి దానిపైన కుందన్ వర్క్ వస్తుంది అండి. మొత్తం గోల్డ్ కలర్ కుందన్ ఇచ్చారు. శారీకి డౌన్ పార్ట్‌లో అయితే ఎక్కువగా వస్తుంది. పైన అయితే ప్లెయిన్‌గా వస్తుంది అండి. మనకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శారీ ఉంటుంది అండి. చాలా అంటే చాలా బాగుంది శారీ. లాస్ట్ ఎండ్‌లో మాత్రం ఏ కట్ వర్క్ శారీకైనా కూడా మనకు లాస్ట్ ఎండ్‌లో కొంచెం ప్లెయిన్‌గానే వస్తుంది అండి. చూడండి ఇలా. దీనికి బ్లౌజ్ బాగుంది అండి. ఈ శారీకి ఆ బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది. బ్లౌజ్ క్వాలిటీ కూడా సూపర్‌గా ఉంది. కాంట్రాస్ట్‌లో ఇచ్చారు. శారీ అయితే నేను కొంచెం లావెండర్ కలర్ తీసుకున్నాను. దానికి డార్క్ పర్పుల్ కలర్‌లో అయితే బ్లౌజ్ ఇచ్చిండ్రు. ఇది చూడండి, మనకు స్పేస్ సిల్క్ టైప్‌లో వస్తుంది. వర్క్ అయితే చాలా బాగుంది అండి. చిన్న చిన్న కుందన్‌తోని ఫ్లవర్ బుట్టాస్ అయితే ఓవరాల్ బ్లౌజ్ అంతా వచ్చింది. అండ్ కింద కట్ వర్క్ అయితే వచ్చింది. అండ్ దీని వాష్ అయితే నార్మల్‌గా డ్రై క్లీనింగ్ లేదా రోలింగ్ ఇవ్వడమే అండి. సో లేదా షాంపూ వాష్, అంతేకాని నార్మల్ సోప్ వాష్ మాత్రం చేయకండి. అండ్ ఈ శారీ ఇది అయితే నాకు బాగా నచ్చింది. నియర్లీ ఒక 300 అలా పడింది అండి దీని ప్రైస్. కానీ ఎంత బాగుంది చూడండి. కలర్ కానీ, కాంబినేషన్ కానీ చాలా బాగుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ ఇంకా బ్రైట్‌గా కనిపించి తీసుకున్నాను అండి. మనకు కొంచెం కాటన్ బ్లెండ్ టైప్‌లో వస్తుంది. కొంచెం కాటన్ సిల్క్ టైప్‌లో వస్తుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. బ్లౌజ్ కలర్ మనకు మెరూన్, పళ్ళు మెరూన్‌లో వస్తుంది. శారీ అంతా కూడా మనకు డార్క్ గ్రీన్, మెహందీ గ్రీన్‌లో అయితే ఇచ్చారు. ఓవరాల్‌గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ప్లెయిన్‌గా వస్తుంది. దీనికి బార్డర్ అంటూ ఏమీ లేదు అండి. ఈ శారీ ఖచ్చితంగా చెప్తున్నాను అండి, 100% అందులో ఎలాంటి డౌట్ లేదు. మనము వాష్ చేస్తే మాత్రం కలర్ పోతుంది అండి. సోప్ లేదా మనం నార్మల్‌గా పౌడర్స్ ఏస్తుంటాం కదా! ఆ పౌడర్స్ వేసి కొద్దిసేపు నానబెట్టి ఉతకాలి. అలాంటివైతే డెఫినెట్‌గా కలర్ పోతుంది అండి. ఈ కలర్ ఇదనే కాదు, ఎందులో అయినా సరే ఇలాంటి కలర్స్ మాత్రం కొంచెం బ్రైట్‌గా ఉండే కలర్స్ ఫస్ట్ టైం వాష్‌కి ఖచ్చితంగా పోతుంది. ఇది అయితే ఉతికిన ప్రతిసారి పోతుంది అండి కలర్. సో కొంచెం కేర్‌ఫుల్‌గా మనము తీసుకున్నామంటే కొంచెం కేర్‌ఫుల్‌గా వాష్ చేయాలి అండి ఈ శారీ వచ్చేసి. అండ్ ఇప్పుడు చూయించే శారీ అయితే చాలా బాగుంది. మంచి జార్జెట్‌లో ఉంది అండి. దీన్ని అయితే మనము 2 టైప్స్‌గా యూజ్ చేయొచ్చు. ఎలా అని చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి, వర్క్ అయితే మనకు మొత్తం హ్యాండ్‌మేడ్ వర్క్ ఇచ్చారు అండి. చిన్న చిన్న చెమ్కీస్ ఉంటాయి కదండీ! సో వాటితోని వాళ్ళు హ్యాండ్‌తోని స్టిచ్ చేసిన వర్క్ ఇదైతే మొత్తం అంతా. చూడండి, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. కలర్ అయితే పింక్ కలర్ తీసుకున్నాను. ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి. వర్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి. పళ్ళుకి అయితే ఎక్కువగా వచ్చింది. మిగతాదంతా సారీకి డౌన్ పార్ట్‌లో వచ్చింది. అండ్ కింద కట్ వర్క్ రాదు, కానీ పళ్ళు ఎండ్‌లో మాత్రం కట్ వర్క్ వచ్చింది. జస్ట్ లైక్ థ్రెడ్‌తో వచ్చింది అండి. ఎలాంటి వర్క్ లేదు. ఎండ్‌లో మాత్రం మనకు జస్ట్ ఒక లైన్ చెమ్కీస్‌తోని ఒక లైన్ అయితే వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అండ్ డౌన్‌లో మాత్రం హెవీ వర్క్ వస్తుంది. ప్రింట్ కూడా మంచి డిజిటల్ ప్రింట్ టైప్ వచ్చింది అండి. దీని బ్లౌజ్ చూడండి, మొత్తం మనకు చిన్న చిన్నగా మనకు ప్రింట్‌లో వస్తుంది. దానిపైన చిన్న చిన్న కుందన్ అయితే వస్తుంది అండి. వర్క్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకొకలా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఆ వర్క్ అంతా తీసి యూజ్ చేసుకోవచ్చు అండి. సో వర్క్ ఉన్నప్పుడు అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా వాష్ చేయండి. ఒక్కటి పోతే మొత్తం పోతుంది అండి. నార్మల్‌గా అయితే ఎలానన్నా వాష్ చేసుకోవచ్చు. ఆ వర్క్ తీసిన తర్వాత యూజ్ చేసే వాళ్ళైతే మిషన్‌లోనైనా వేసుకోవచ్చు, ఎందులోనైనా వేసుకోవచ్చు అండి. ఓకే, అందరికీ కూడా బాయ్.